మన ప్రభు అయిన దేవుని వాక్యం చదువుకొని ప్రభు మహిమను పొందుకుందాము. దయచేసి మీరు కూడా నాతో పాటు బైబిల్ స్టడీలో పాల్పంచుకోండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనము. ఇదివరకు మీరేమీయు నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ప్రభు అయిన యేసుక్రీస్తు గారు చాలా స్పష్టంగా ఆయన చెప్పేది ఏంటి అంటే, మన జీవితంలో మన యొక్క సంతోషం అనేది ఇంకా పూర్తిగా పరిపూర్ణం అవ్వాలి అంటే మీకు ఏది అయితే అవసరం ఉందో అది పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామంలో మీరు ప్రభును ప్రార్థన ద్వారా ఆయన అడగడం ద్వారా మీరు అడిగింది ఆయన అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ గ్రంథం నుండి చూస్తే పేతురు గారు మొట్టమొదటిసారిగా దేవాలయం దగ్గర భిక్షాటన చేస్తున్న ఒక కుంటివాడు కూర్చొని భిక్షాటన చేస్తూ ఉంటాడు. అతన్ని నడవమని చెప్పినప్పుడు ఆయన నడవడం చాలా స్పష్టంగా చూస్తున్నాం, యేసుక్రీస్తు పేరట. అప్పుడు అక్కడ ఉన్న వారిలో కలిగిన సంతోషాన్ని, ఆ కుంటివాడికి సంతోషాన్ని ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ ఆయన నామానికి ఉన్న ఆ శక్తి అలాంటిదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ నామము మీరు ఏదైతే అడుగుతున్నారో అది చేయగల సామర్థ్యము ఆ నామానికి ఉంది. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే నామం. కాబట్టి ఆయన మీద మంచి విశ్వాసము కలిగి ఆయన నామములో ఆయన మార్గంలో జీవిస్తూ మీరు ప్రభువుని ఏదైతే వేడుకుంటారో, ఏదైతే అడుగుతారో అది ఆయన ఖచ్చితంగా అనుగ్రహిస్తాడని మీరు నమ్మి ఆయన పేరిట ప్రార్థన చేయడం ద్వారా ఆయన అనుగ్రహిస్తాడు. దేవుడు మీరు అనుకున్నది ఖచ్చితంగా మీ జీవితంలో ఆయన పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామములో అనుగ్రహించునుగాక. ఆమేన్.